రైతుల గోస ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అది కొత్త ఏం కాదు. మనకు తెలిసి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అప్పుడు బీఆర్ఎస్ అయినా. అయితే బీఆర్ఎస్లో కొన్ని మంచి పరిణామాలు చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతూ విందాం. 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24. ఇక్కడ చూడండి, సమీపూర్ రాజు ఉన్నాడు. వీళ్ళు ఏం అక్కడ ఆయన మాట్లాడుతుంటే లేదే మాట్లాడుకుంటారు. ఆ సభకి ఎందుకు వచ్చారు? ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏంటో వినాలి. ఎమ్మెల్సీగా ఈ 3వ సారి అనుకుంటా ఆయన. ఇది చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు కేటీఆర్, ఏమో ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాడు. మరి ఎందుకు రావాలో అర్థం కావట్లేదు. గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా, ఆయనకి మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పింది. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీటీసీఎల్ ఎన్పీటీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు ఇప్పటికే అర్థమైంది మనందరికి. నేను ఉత్తగానే చెప్తాను, ఇది నిజంగా రైతులకి అన్యాయం చేస్తున్న ఏ ప్రభుత్వమైనా సరే అది మంచిది కాదు. దాని మీద కొంచెం పునరాలోచించుకోండి ఎవరైనా సరే.